కడప జిల్లా బద్వేల్లో లెదర్ ఇండస్ట్రీకి కృషి చేస్తారని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గన్నేపాటి మల్లేష్ పేర్కొన్నారు. మంగళవారం బద్వేల్ పట్టణంలోని ఆర్&బి బంగ్లాలో మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ గూడూరు రాజశేఖర్తో కలిసి విలేకరులతో మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి చెన్నంపల్లి గ్రామం పొలం సర్వే నెంబర్ 1580లో ఉన్న 3 ఎకరాల 64 సెంట్ల స్థలాన్ని కబ్జా కాకుండా చూసి మాదిగ పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కృషి చేస్తానని అన్నారు. లెదర్ పార్కును ఏర్పాటు చేసి చర్మకార శుద్ధి ఏర్పాటు చేయడం, చెప్పులు తయారు చేయడం కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత మాదిగ నిరుద్యోగ విద్యార్థులకు ఉపాధి అవకాశం కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. లెదర్ పార్కు ఉన్నటువంటి స్థలాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జా కాకుండా చూసి ఆ స్థలాన్ని సద్వినియోగం అయ్యే విధంగా కృషి చేస్తానని, త్వరలో లెదర్ పార్కు నిధులు కేటాయించడానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సీనియర్ నాయకులు ఓఎస్ ప్రసాద్, ముండ్లపాటి సిద్దయ్య, కమలాపురం బాలయ్య, దళిత వేదిక జిల్లా నాయకులు ఓబయ్య, కోడూరు ఓబయ్య, నాగిపోవు ప్రసాద్ తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలానికి ఒక యూనిట్ గా పెట్టి ఆ మండలం నుండి కడపకు ఒకటి చేసి అదే విధంగా ఈయన ఒక యూనిట్ స్టార్ట్ చేసి ఈ చర్మాలు ఇక్కడే కరేసి ఆ చర్మాన్ని తీసి మనం ఎక్స్పోర్ట్ చేయాలా చెన్నైకి దానికనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఆ రోజు నుండి కొన్ని సంస్థల మాదిరి పెట్టి ఈ అన్ని మండలాల్లో ఒక్కొక్క సంస్థను ఏర్పాటు చేసి 15 మంది 20 మంది సభ్యులతో చేసి ఆ రోజు ఆ విధంగా జరిగింది. ఆ ఉండడంతో ఏమవుతుందంటే ఇంకా రాను రాను ఈ లిడ్ క్యాప్కి వేసిన స్పెషల్ ఆఫీసర్ను కూడా వాళ్ళు టైం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ చేయని పక్షంలో అది మళ్ళీ నిలబడిపోవడం జరిగింది. ఆ రోజు నుండి మళ్ళీ ఎంతవరకు పురోగతి జరిగిందో ఆడనే నిలబడి చేయడం జరిగింది. కానీ అది జరగకుండా ఒక 10-15 ఏళ్ళ గ్యాప్తో కొంతమంది ఏమంటే ఇంకా ఇది కనుమరుగు అయిపోయింది, దీన్ని ఏదో మనం చేసి ఆక్రమించుకొని కబ్జా చేస్తామో ఇంకొకటి అని అనుకుంటున్నారు. కానీ నేను ఎస్సీ కార్పొరేషన్ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్గా నేను చెప్పేది ఏంటంటే మన బిడ్డల జీవితాన్ని చూడండి. ఎందుకంటే ఇప్పుడున్న తెలుగుదేశం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తను పెట్టాలని ఉన్నారు. మీరు ఎన్ని రోజులని ఇట్లా కూలి పనులకు దాంట్లోకి పోయి ఒకరి కింద పని చేయకుండా మీళ్ళల్లోనే ఒక పారిశ్రామిక వచ్చి మీరే ఒక నలుగురికి జీవనోపాధి కల్పించాల ఉద్దేశంతో ఉండరు. కాబట్టి దాంట్లో ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు మీరందరూ విన్నవించింది ఏంటంటే ఈ బద్వేల్లో ఒక యూనిట్ ఏదో ఒకటి పెట్టి మన పిల్లలకు జీవనోపాధి చేయండి అనే ఉద్దేశంతో చేస్తే దాన్ని నేను కలెక్టర్ దృష్టికి తీసుకుపోయి ఆ లెటర్లన్నీ పెట్టించి ఇప్పుడు అది సీఎం చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్పినాడంటే మీకు లిడ్ క్యాప్కు మంచి అనుబంధం ఉంది కాబట్టి అమౌంట్ కూడా ఇప్పుడు వస్తుంది, కాబట్టి మీకు అనుభవం లేదు కాబట్టి ట్రైనింగ్ ఇచ్చి ప్రతి ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చి ఎంతమంది ఉంటారు ఏమనేది కడప జిల్లాను తీసుకొని దాంట్లో ముఖ్యంగా ఈ బద్వేల్ నియోజకవర్గ ప్రజలను దృష్టిలో పెట్టుకొని అందరికీ ట్రైనింగ్ ఇచ్చి కుటీర పరిశ్రమలోని మాదిరి ఉండింది. ఇంతకుముందు గతంలో కుటీర పరిశ్రమల మాదిరి ఉండేది. ఒక్కొక్కరికి 20 సెంట్లు 10 సెంట్లలో అట్లా కుటీర పోతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మంచి ప్రభుత్వంలో ఈ ఒక ప్రతి కుటుంబంలో ప్రతి మాదిగ కుటుంబంలో ఒక ఇండస్ట్రీ ఒక పారిశ్రామికగా ఎదగాలనే ఒక గొప్ప సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి ఈరోజు రాష్ట్ర డైరెక్టర్ కూడా అన్ని విధాలుగా అలా హెడ్ ఆఫీస్ నుంచి కూడా మాట్లాడుకొని ఈరోజు మనం బద్వేలుకి రావడం జరిగింది. ఆయన దృష్టి కూడా పోయింది. ఇటీవల కాలంలో కూడా 2-3 రోజుల క్రితం మన లోకల్ నాయకులు యువ